నమస్కారం అండి. నా పేరు లీలా. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణంలోంచి పూర్ణం తీసినా పూర్ణమే, పూర్ణం ఉంచినా పూర్ణమే, పూర్ణాన్ని ఏం చేసినా పూర్ణమే. అలానే చంద్రుడు ఎటువైపు నుంచి చూసినా, ఏ ఊరి నుండి చూసినా పూర్ణం. అలానే మనిషి ఎందుకనండి ల్యాకింగ్ లేకుండా సంపూర్ణంగా పూర్ణంగా ఉండలేకపోతున్నాడు? ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు కొంతసేపు మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ప్రగతి సుధామ జీబీకే రావు గారి ప్లేస్లో ఉన్నాను. అపూర్ణం అనేది ఇక్కడ ఉంది అనేది నాకు అర్థమైంది. ప్రపంచం అంతా తిరిగాను, హిమాలయాలు వెళ్ళాను, అలానే ఎన్నో ప్లేసులకి వెళ్ళి వచ్చాను. హిమాలయాలు 20 రోజులు హిమాలయాల పైకి ఎక్కి దిగాను, అంతటా చూశాను. అక్కడ పూర్ణం ఉంది. మళ్ళీ తర్వాత వచ్చాక ఈ స్థలంకి వచ్చాను పొద్దున్నుండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడో ఋషులు తపస్సు చేసిన చెట్ల దగ్గర నుండి మళ్ళీ నా చిన్నప్పుడు అమ్మమ్మలు చెప్తే విన్నానేమో, అంతే తప్ప చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ చూశానండి. అందుకే ఆ పూర్ణం ఇక్కడే ఉంది. అందరూ కూడా వచ్చి సంపూర్ణంగా తయారవ్వండి అని చెప్పడానికే కూర్చున్నాను, మీతో పంచుకుందామని నా అనుభవాన్ని. మనిషి పూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం కావాలండి? అసలు మనిషికి ఏమిస్తే బ్రహ్మానందం పొందుతాడు? ముందు మనిషికి సర్వైవల్. ప్రతి జీవికి కూడా తన ఆహారాన్ని తను సంపాదించుకోవాలి. మనిషి బ్రతకటానికి ఇల్లు, తిండి, బట్టలు, సమాజంలో గౌరవం, ఇంతే కదా. ఇంకేమైనా కావాలా? ఇంతే కదా. సో తిండి అన్నప్పుడు ఏం తింటున్నాం? పిజ్జాలు తింటే నాలుగుకి ఏది రుచిస్తుందో అది అనారోగ్యాన్ని ఇస్తుంది కడుపులో. కాబట్టి నాలుకకి ఎప్పుడో రుచిగా బాగా అనిపించింది కాబట్టి అదే తినేద్దాం అలవాటునే జీవన విధానంగా మార్చుకోకండి. ఆహార నియమాలు మార్చుకోండి. వంట చేసుకునే పద్ధతులు మార్చుకోండి. మట్టి కుండల్లో వండుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, దానికి తగినన్ని వీడియోస్ మీకు దొరుకుతున్నాయి. ప్రకృతివనం ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా మీకు అదే చెప్తున్నారు కదా, ఎలా తినాలి, ఏం తినాలి, మిల్లెట్స్ ఎందుకు తినాలి. కాదర్వల్లి గారు అందరూ కూడా మరి ప్రగతి సుధామాలో ఆయన కాదర్వల్లి గారు వచ్చి స్వాంతనాలో కూర్చుని ఎన్నో క్లాసెస్ ఇస్తున్నారు. ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఏ సమయాల్లో ఎట్లా తీసుకోవాలి, ఏ అనారోగ్యానికి ఆహారం తీసుకోవాలి అనేది చెప్తున్నారు. మనందరికి కూడా అదృష్టం బాగుండి ₹1 ఖర్చు లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని తీసుకోవటానికి ఇవాళ ఎంతో మంచి అవకాశాలు వచ్చాయి మనకి. అలానే ఇల్లు అన్నప్పుడు అసలు ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నామండి? ఆనందంగా ఉండాలి. పక్షి తన గూడు తను ఎంత అందంగా కట్టుకుంటుంది, అలానే మనిషి కూడా పక్షి గూడు కట్టుకోవటం చూసి మనిషి నేర్చుకున్నాడు. ఎలా కట్టుకోవాలి? ఎవరికో చూపించుకోవటానికి ఇల్లు కట్టుకోకూడదండి. ఇది ఒక స్టేటస్ సింబల్ అవ్వకూడదు ఇల్లు అనేది. తన ఆనందం పొందుతూ ఏ అతిథి వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టి ఆనందంగా ఉంచి పంపేది అవ్వాలి. ఇంటి లోపలికి వచ్చాక నీ యొక్క ధనానికి సంబంధించిన గొప్పతనాన్ని తనకి చాటి చెప్పాలి అనే ప్రయత్నం కన్నా కూడా ఆ మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడు, దేవాలయంలోకి వెళ్తే ఎంత చక్కగా ప్రసాదం తిని ఆనందంగా ఉన్నాడో అంత ఆనందంగా ఉన్నాడా లేదా అని చూసుకోండి. అది గృహం అంటే. అంతేగాని మార్బుల్ వేసామా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామా, అసలు ఇలాంటి ఇల్లు నువ్వు కట్టలేవు, జన్మకి నువ్వు ఎప్పటికీ కట్టలేవు, ఇక్కడ నువ్వు రావటమే నువ్వు అదృష్టం ఇలాంటి ఇంట్లో అనే భావనతో ఎప్పుడు ఇల్లు కట్టకండి. ఇంట్లోకి వచ్చిన అతిథిని ఎప్పుడు కూడా అలా చూడకండి. ఇల్లు కట్టేటప్పుడే అనుకోండి ఇది ఒక దేవాలయం, ఈ ఇంటికి ఎవరు వచ్చినా కూడా భగవంతుడుతో పాటు ఉన్న మేమంతా భక్తులము, చక్కటి ప్రసాదాన్ని పెట్టి గుళ్ళో పొందిన ఆనందాన్ని ఇక్కడ ఇస్తాను తండ్రి అనుకుని కట్టుకోండి. అలానే ఇంటి లోపలికి వచ్చాక బాగా పాలిష్ రాళ్ళు వేసేసుకుంటున్నారు. కాళ్ళు వెచ్చగా తల చల్లగా ఉండాలండి. కాళ్ళు చల్లగా వేసేసి మార్బుల్తో బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుందండి? కాళ్ళు వెచ్చగా తల చల్లగా ఉండాలి. మనిషి నడుస్తుంటే దానికి తగినట్టుగా కట్టుకోండి. వెనక పేడతో అలుక్కునేవాళ్ళు. అలుక్కున్నప్పుడు ఎలా ఉండేది? కాళ్ళు వెచ్చగా ఉండేది. టెంపరేచరు చలికాలం, ఎండాకాలం దానికి అనుగుణంగా మారుతుండేది. ఫ్లోరింగ్ కూడా రక్త ప్రసరణ బాగుండేది మనిషికి. అలానే దుస్తులు కూడా ఖాదీ కాటన్ దుస్తులు నీరు పీల్చుకుని చక్కగా ఒంటి మీద దుస్తులు నుంచి కూడా మీకు మానసికంగా ఆలోచన విధానంగానే ఆనందంగానే ఉంటుందండి. శరీరాన్ని బిగించి కట్టేసి గాలి వెళ్ళకుండా చేస్తున్నప్పుడు మీరు ఎన్నో ఇబ్బందులు పడతారు. చక్కటి కాటన్ వస్త్రాలు, హాయిగా సుఖంగా ఎవరో చూసి మనను గొప్పగా అనుకోవాలనే ఒక పిచ్చి ఆలోచనల కన్నా కూడా సహజ సిద్ధమైన మన ఇండియన్ ఖాదీ, మన ట్రెడిషనల్ వేర్తో మన వెదర్కి సరిపోయిన దుస్తులు వేసుకుంటే
చక్కగా ఉంటుంది. అలానే ఇవన్నీ సరి చేసుకున్నాక మనిషి ఆహారం, గూడు, గుడ్డ అన్నీ సరయ్యాక మనిషికి ఏముంటే ఆరోగ్యంగా పూర్ణంగా ఉంటామండి అన్నప్పుడు శ్వాస సరిలేనప్పుడు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఏం చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్ యోగాలు చేసినా, ఎప్పుడు కూడా పొల్యూషన్లో ఉన్నప్పుడు యోగాలు ఎక్సర్సైజులు చేయకూడదండి. లంగ్స్ పాడైపోతాయి, ఆ పొల్యూషన్ లంగ్స్లోకి పేరుకుపోయి. కాబట్టి తప్పకుండా కూడా మనం పొల్యూషన్ లేని స్థలంలో జీవించడం చాలా ముఖ్యం. మీరు ఎన్ని లక్షలు సంపాదించారు, ఎన్ని కోట్లు సంపాదించారు అనే దానికన్నా కూడా మీ ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యమే సగం మీ ఆస్తి. ఇంకా అదే లేనప్పుడు వేస్ట్ అండి జీవితం. కాబట్టి పొల్యూషన్ లేకుండా ఎలా ఉండాలి, మనకు అసలు ఎంత పొల్యూషన్ ఉంది అనేది పొల్యూషన్ బోర్డు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఫోన్లో చూసుకుని. పొల్యూషన్ లేని స్థలాలు ఎన్నుకుని వెళ్ళిపోండి. మీరు ₹1,00,000 సంపాదించి ఈఎంఐ కట్టి ఒకటే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఆరోగ్యం అంతా పాడైపోయి ఇంకెందుకండి అసలు జీవితానికి పరమార్థం ఏంటి? ఏ విధమైన జీవన విధానం మార్చడానికి ప్రయత్నించండి. తల్లి ఒడిలో ఒక స్వాంతన ఉంది. మానసికంగా బాగోలేదు అన్నప్పుడు మీ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఒక స్వాంతన వస్తుంది, అమ్మకి అన్నీ చెప్పుకుంటే. అలానే ఇక్కడ ప్రకృతి మాత ఒడి మీకు రెడీగా ఉంది. చక్కగా వచ్చి ఆ ప్రకృతి మాత ఒడిలో పడుకుని మీ ఆరోగ్యాన్ని పూర్ణంగా తయారైపోండి. పూర్ణమదం పూర్ణమిదం అన్నా ఇందాక. పూర్ణం అసలు ఏది లోటు లేని జీవితాన్ని గడపండి. లోటు లేని జీవితం అంటే సిటీస్ నుంచి అందరూ కూడా కనీసం పోని ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు అన్నప్పుడు సంవత్సరానికి ఒక 2 సార్లు అన్నా ఇలాంటి, మనకి ఇక్కడ హైదరాబాద్లో అసలు ఇంతవరకు ఇలాంటి ప్లేస్ లేదండి. ఇన్ని వేల ఎకరాల్లో ఇంత అద్భుతమైన హెర్బల్ ట్రీస్, ఆయుర్వేద, న్యాచురోపతి అన్నీ అద్భుతంగా పెట్టారండి ఇక్కడ. సో మీరందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చి చక్కగా ఇవన్నిటిని కూడా ఉపయోగించుకుని మీరు ఆరోగ్యవంతులుగా మంచి గాలి పీల్చుకుని పూర్ణంగా మంచి ప్రకృతి మాత ఒడిలో అలా నిద్రించి వెళ్ళండి ప్రతి 3 నెలలకు ఒకసారి. చాలా అద్భుతంగా ఉంది. ఆయుర్వేద ఉందండి, న్యాచురోపతి ఉంది, మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక స్వాంతన, తల్లి ఒడిలో స్వాంతన పొంది మళ్ళీ పసిబిడ్డగా తయారైపోయి పొల్యూషన్ అంతా శారీరకంగా మానసికంగా ఉన్న మొత్తం పొల్యూషన్ని స్నానంలాగా వదిలించుకుని అందంగా తయారై వెళ్ళటానికే మన అదృష్టం కొద్దీ ఈ స్వాంతన వచ్చింది మన కోసం. నమస్కారం అండి. పూర్ణమదం పూర్ణమిదం, పూర్ణమైన సంపూర్ణాన్ని పొందటానికి ఇక్కడికి రండి.